బాలాసాహెబ్ ఠాక్రే మీలో చాలా మందికి పేరు గురించి ఆ వ్యక్తి గురించి తెలిసిపోవచ్చు. కానీ నార్త్ ఇండియాలో ఆ పేరు చెప్తే ఒక్కొక్కడికి ప్యాంట్లు గడిచిపోతాయి. మహారాష్ట్ర టైగర్ బాలాసాహెబ్ ఠాక్రే అంటే బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులే కాదు, ప్రధానమంత్రి కూడా భయపడేవారంటే అర్థం చేసుకోండి. ఠాక్రే అనే పేరు నార్త్ ఇండియాను ఎలా శాసించిందో. అయితే అసలు ఎవరి ఠాక్రే ప్రధానమంత్రిని కూడా భయపెట్టే రేంజ్ కి ఎలా ఎదిగాడు? ఎవరి కోసం శివసేనను స్టార్ట్ చేశారు? సౌత్ ఇండియన్స్ అంటే ఇతనికి ఎందుకంత కోపం? బాబ్రీ మసీదు కూల్చివేతలో ఠాక్రే హస్తం కూడా ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాలాసాహెబ్ ఠాక్రే గారు 1926 జనవరి 23న ఒక సాధారణమైన మరాఠా ఫ్యామిలీలో పుట్టారు. ఆ సమయంలో గుజరాతీలు, దక్షిణ భారతీయులు మరియు బీహారీలు మహారాష్ట్రను కబ్జా చేసుకుని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి వాటిల్లో మరాఠీలకు చిన్న చిన్న పనులు ఇచ్చి వాళ్ళని తక్కువగా చూసేవారు. కొన్ని చోట్లయితే మరాఠీయులని చెప్తే పని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే బాలాసాహెబ్ ఠాక్రే గారి తండ్రి కేశవ్ సీతారాం గారు మహారాష్ట్రలో ఉండే మరాఠీయుల హక్కుల కోసం పోరాటం స్టార్ట్ చేశారు. మహారాష్ట్రలోని మరాఠీయులకు వాళ్లకు దక్కాల్సిన అధికారం, మర్యాద దక్కాలి అనేది ఆయన కల. అందుకే ఆయన దానికోసమే ఆయన బాలాసాహెబ్ చిన్నప్పటి నుంచే మరాఠీల అధికారుల కోసం పోరాడేవారు. ఇక ఠాక్రే గారు కూడా పెద్దయ్యాక తండ్రి బాటలోనే నడుస్తూ వచ్చారు. అయితే బాలాసాహెబ్ గారికి కార్టూన్ క్యారెక్టర్స్ తయారు చేయడానికి చాలా ఇష్టం ఉండడంతో ఆయన తక్కువ టైంలోనే ఫేమస్ కార్టూనిస్ట్ గా మారగా ఆయన గీసిన కార్టూన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క సండే ఎడిషన్ లో పబ్లిష్ అయ్యేవి. కానీ ఆయన తరచుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్టూన్స్ తయారు చేయడంతో ఈ విషయంగా ఆయనకు న్యూస్ పేపర్ అధికారులకు గొడవలు జరిగాక 1968లో తన కార్టూన్స్ ని న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయించకూడదని ఠాక్రే గారు నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన తన తమ్ముడు శ్రీకాంత్ తో కలిసి మార్మిక్ అనే పేరుతో తన సొంత వీక్లీ కార్టూన్ మ్యాగజైన్ ని స్టార్ట్ చేశారు. ఆ పేపర్ లో ఠాక్రే గారు తన ప్రతి కార్టూన్ మరాఠీలకే సపోర్ట్ గా గీస్తూ మహారాష్ట్రలోని మరాఠీలు ఏ విధంగా అణచివేతకి గురి అవుతున్నారో అందరికీ తెలియజేసి తన కార్టూన్స్ తో మహారాష్ట్రలో ఉండే ప్రజల లోపల తీవ్రమైన ఆవేశాన్ని పుట్టించడానికి ట్రై చేశాడు. కానీ అది ఆయనకు అనుకున్నట్టు జరగలేదు. దీంతో ఆయన కొంతమంది స్నేహితుల సహాయంతో 1966 జూన్ 19న శివసేన అనే ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. దాంతో మహారాష్ట్ర ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి లుంగి ఉఠావో పుంగి బజావో అనే నినాదంతో కొద్ది రోజుల్లోనే పవర్ఫుల్ గా ఎదిగారు. దాంతో అక్కడి ప్రజలకు ఠాక్రే గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గంలో నడుస్తూ తమకు తమ అధికారాన్ని వచ్చేలా చేస్తారనే నమ్మకం కలిగి ఆయన వెనక లక్షల్లో నడవడం మొదలు పెట్టారు. అలా ఆయన ఆర్గనైజేషన్ కి కూడా మరాఠా ప్రజల నుంచి చాలా సపోర్ట్ రావడం స్టార్ట్ అయింది. దాంతో కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర మొత్తంలో 100కి పైగా శివసేన కార్యాలయాలు తయారయ్యాయి. అలా సన్నగా కనిపించే ఓ కార్టూనిస్ట్ లక్షల మంది నమ్మకంలా తయారయ్యాడు. 1968లో ఆయన చేసిన ర్యాలీనే దానికి సాక్ష్యం. ఆయన మొదటిసారి చేసిన ఆ ర్యాలీకి అప్పట్లోనే కొన్ని లక్షల మంది జనాలు రోడ్ల మీదకి వచ్చారు. ఆ టైంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇండియా ప్రధానమంత్రి వచ్చినా అంతమంది జనాలు వచ్చేవాళ్లు కాదు. అలా ఆ సపోర్ట్ తో ఠాక్రే గారు మరాఠీల హక్కుల కోసం పోరాడారు. ఇక ఆ తర్వాత ఠాక్రే గారు తన అనుచరులతో కలిసి సౌత్ ఇండియన్ మరియు గుజరాత్ ప్రజలను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ప్రజలతో కలిసి శివసేన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన సౌత్ ఇండియన్ మరియు గుజరాతీల ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇళ్లు మొత్తం ధ్వంసం చేసి చాలా మందిని మహారాష్ట్ర నుంచి తరిమికొట్టారు. అలా ఠాక్రే గారి చుట్టూ ఎప్పుడు ఎంత పెద్ద సంఖ్యలో జనాలు ఉండేవారు అంటే పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయేవారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చి ఠాక్రే గారి ముందు చేతులు కట్టుకుని ఏదో ఒకటి చేసి మహారాష్ట్రని కాపాడమని రిక్వెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రజల విషయంలో పక్క రాష్ట్రాల వాళ్ళు ఏం తప్పు చేసినా బాలాసాహెబ్ ఠాక్రే మరియు శివసేన వెంటనే అక్కడికి చేరుకునేవారు. అలా రాను రాను పరిస్థితి ఎలా మారిందంటే శివసేన ఆఫీస్ ముందు ప్రతిరోజు మరాఠా ప్రజలు తమ సమస్యలతో లైన్ కట్టేవారు. ఇక వాటి కోసం శివసేన వాళ్ళు గవర్నమెంట్ ని కూడా లెక్క చేయకుండా ముంబై మొత్తం అల్లకల్లోలం చేయడం మొదలు పెట్టారు. అలా మహారాష్ట్రలోని లక్షల మంది పోలీసులు చేయలేని పనిని తమ ప్రజల కోసం ఠాక్రే గారు కొన్ని రోజుల్లోనే చేసి మహారాష్ట్రలో మరాఠీలకు దొరకాల్సిన హక్కులను తిరిగి తీసుకొచ్చారు. ఇక అయోధ్యలో రామ జన్మభూమి మీద కట్టబడిన బాబ్రీ మసీద్ ని అదే సమయంలో కూలగొట్టగా అప్పట్లో ఈ మసీదుని కూలగొట్టడం వెనక శివసేన మరియు బాలాసాహెబ్ ఠాక్రే హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై బాలాసాహెబ్ ఠాక్రే స్పందిస్తూ ఒకవేళ శివసేన వాళ్ళు అలా చేసుంటే నేను వాళ్ళని చూసి గర్వపడతాను. అలాగే ఈ పనిలో నా చేయి కాదు, నా కాలు కూడా ఉంది అని ఆయన అందరి ముందు చెప్పారు. దాంతో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల పోలీసులు ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత శివసేన వాళ్ళు మరియు మహారాష్ట్ర వాళ్ళు ప్రజలు చేసిన గొడవ కారణంగా వెంటనే ఆయన రిలీజ్ చేశారు. ఇక 1990లో పాకిస్తాన్ టెర్రరిస్టులు అమర్నాథ్ యాత్రకు ఎవరు వెళ్లినా వాళ్ళని ప్రాణాలతో వదలమని బెదిరించారు. దాంతో బాలాసాహెబ్ ఠాక్రే గారు ఈ విషయం మీద స్పందిస్తూ హజ్ అంటే మక్కా, సౌదీ అరేబియాకి భారతదేశం నుంచి బయలుదేరి
బయలుదేరే విమానాల్లో 99% విమానాలు ముంబై నుంచి టేకాఫ్ అవుతాయి. వాళ్ళలో ఎంతమంది హజ్ కి వెళ్లగలరో నేను కూడా చూస్తాను అని అన్నారు. అలా బాబాసాహెబ్ ఠాక్రే ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో ఆ తర్వాత రోజు నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది. అలా మహారాష్ట్రలోని ఏ మరాఠీకి కష్టం వచ్చినా వాళ్ల కోసం పోరాడుతూ రాజకీయాల్లో కూడా వెళ్లకుండా 50 సంవత్సరాల పాటు మహారాష్ట్రని రూల్ చేసి అక్కడి ప్రజలతో మహారాష్ట్ర సింహం అని పిలిపించుకున్న ఆయన అనారోగ్య సమస్యలతో తన 86వ ఏట అంటే 2012 నవంబర్ 17వ తారీఖున ఆయన తుదిశ్వాస విడిచారు. దాంతో ఎప్పటికీ నిద్రపోని, ఎప్పటికీ ఆగని, ఎప్పటికీ శాంతంగా ఉండదు అని పేరు తెచ్చుకున్న ముంబై నగరం, మహారాష్ట్ర సింహం తన కళ్లు మూసిన రోజు ముంబై మొత్తం ఒక్కసారిగా స్పందించిపోయినట్టయింది. ఆ రోజు ముంబై అంతా ఒక మిలిటరీ కంటోన్మెంట్ లా మారిపోయింది. అలా ముంబైలో ఎవరైనా కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ రోజు మహారాష్ట్ర మొత్తం బాలాసాహెబ్ ఠాక్రేకి తుది వీడ్కోలు పలకడానికి ముంబై వచ్చింది. ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బాబాసాహెబ్ ఒక లీడర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కూడా కాదు. కానీ ఆయనకి 21 గన్స్ తో సెల్యూట్ చేయడం జరిగింది. ఇలా కేవలం ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతికి మాత్రమే చేస్తారు. ఈ రోజు బాలాసాహెబ్ ఠాక్రే లేరు. అలాగే ఆయన చావుతోనే శివసేన తయారు చేయడం వెనక ఉన్న మోటివ్ కూడా పోయింది. అలా ఒకానొక సమయంలో మహారాష్ట్ర మొత్తం ఉన్న శివసేన డామినేషన్స్ ఠాక్రే గారు చనిపోయిన తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది. అందుకే ఈ రోజు శివసేనకు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక ఠాక్రే గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.